మమ్మల్ని ఇంకా అనుకున్నాం ఇదంతా గోస్ ఎందుకు రాబాయి, కొత్త నోటిఫికేషన్ అన్న ఇవ్వండి, అట్లనన్నా చదువుకుంటాం. ఇప్పుడు జూన్ లో మనకి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఉంది, గెస్టెడ్ ఉంది, జనరల్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడు జూన్ లో గానీ గెస్టెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు అయితే మొదలైతాయి ఖచ్చితంగా. మరో తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా మనం ఇంతమంది ముందుకు వచ్చి ఈ రోజు కొట్లాడుతున్నామంటే రేపన్నాడు ప్రతి ఎమ్మెల్యేకి భర్త పూజనే ఉంటది. ఇక మీ కేల్ కథం దుకాన్ బంద్ అవుతుంది, బరాబర్ చెప్తున్నాము. ఇక మీ గవర్నమెంట్ కేల్ కథం దుకాన్ బంద్. ఎట్లా గెలిపించినామో అట్లనే మీ ఆఫీస్ లోకి వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టకపోతే మా పేరే వేరే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్. ఎన్ని నెలలని చదువుతాము, అసలు మన రెంట్లు ఎవరైనా కడుతుర్రా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము. ఈ ఉద్యోగాల కోసం ఇల్లు వాకిలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఉండి ఎవరి కోసం ఉంటున్నాము, మన కోసం ఉంటున్నాం. అట్లా కూడా ఈ పార్టీ గెలుపు కోసము మనం అందరం లైబ్రరీలు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళ కోసం కష్టపడితే ఈ రోజు ఇట్లా క్వశ్చన్ చేసేటోళ్ళని అందరినీ ఇంకా ఏదో పార్టీ పేరు పెట్టేసి వెనకాల ఎవరున్నారు, ఇప్పుడు మా వెనకాల ఎవరైనా ఉన్నారా, ఏ పార్టీ వాళ్ళని ఉన్నారా? మా అంతటా మేమే వచ్చినాము, మాకు ఏ పార్టీ రంగులు పూయకండి, మా అంతటా మేమే స్వతహాగా వచ్చినాం ఇక్కడికి. మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో ఈ రోజు అట్లా క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళని అందరినీ టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.